ఈరోజు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎస్యు 57 స్టెల్త్ యుద్ధ విమానానికి సంబంధించి మాట్లాడారు కదా. భారతదేశం భారతదేశం ముందుకొస్తే సంయుక్తంగా నిర్మిస్తాము, అలాగే మరికొన్ని సాంకేతిక పరిజ్ఞానం కూడా పంచుకుంటామని చెప్పడం జరిగింది. అదే సమయంలో ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్న, భారత్ చైనా మధ్య జరుగుతున్నటువంటి సరిహద్దు వివాదాల గురించి మీరు ఏం మాట్లాడతారంటే, ఆ రెండు దేశాలు మాట్లాడుకుంటే దాని మధ్యలోకి నన్ను తీసుకువెళ్ళకండి, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ముఖ్యంగా ఇటు బలమైనటువంటి ప్రభుత్వం జిన్పింగ్ది, అటు ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నటువంటి భారతదేశం నరేంద్ర మోదీ గారు ఇద్దరూ కూడా సమస్యను పరిష్కరించుకోగలరు. ఆ రెండు దేశాలకి ఆ సత్తా ఉంది, సామరస్యంగా పరిష్కారం అవుతుందనే విశ్వాసం కూడా నాకు ఉంది అని పుతిన్ అయితే తప్పించుకున్నాడు. అంటే వాస్తవంగా ఇలాంటి విషయాల గురించి మాట్లాడకూడదు. అది రష్యా చైనా విషయంలో భారత్ మాట్లాడకూడదు, అలాగే చైనా ఇంకొక దేశం గురించి కానీ లేదా రష్యా ఉక్రెయిన్ విషయంలో కానీ మనకు అవసరం లేదు. ఏ రెండు దేశాల మధ్య ఇప్పుడు మనం దూరాల్సిన అవసరం లేదు. అదేవిధంగా పుతిన్ కూడా ఈ రెండు దేశాల మధ్య ఈ విధంగా తప్పించుకునేటటువంటి సమాధానం అయితే తెలివిగా చెప్పడం జరిగింది.